ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్తైకరూపిణ్యే ఓం నమః శివాయ ఓం 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 శ్రీ గురుభ్యో నమః మొగలి చర్లవేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శ్రాం మం జాం ఐం ఓం శ్రాం దోం త్రం గణం ఓం నమః శివాయ వేణు దత్తాత్రేయ నమః ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమో ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమో కమలాల శ్రీమేరు చక్రమో నమః ఓం శ్రీమాత్రే నమో ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం తిరు శ్రీ తిరుమల నంబి దేవతాయై నమః స్వామిని నమః. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం అష్టమోధ్యాయం. తిరుమల నంబి మోక్షపద ఎంపిక. ఆనందనయన రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని విగ్రహమును చేర్చుట. అనుదినము తిరుమల నంబి వారు శ్రీ వెంకటేశ్వరునికి ఆకాశగంగ జలతీర్థ కైంకర్యముల ముప్పొద్దుల చేయుచు శతాధిక వృద్ధుడాయన శరీరము బడలెను. ఒకనాడు తీర్థ కైంకర్యములు సలిపి ఆనంద నిలయమునకు సమీపమున గల ఒక సంపంగి వృక్షము కింద కూర్చొని సేదతీరసాగాను. ఇంతలో ఆయన కంటి చూపులు ఎదురుగానున్న ఒక పెద్ద వృక్షముపై పడి నిశితముగా గమనించ మొదలెడాను. ఆ చెట్టు మొదలు నుండి చివరి వరకు ఉన్న కొన్ని పండు టాకులు రాలిపోవుట సునిశితముగా గమనించి ఇటు తనలో తాను అనుకొనెను. ఆహా, శ్రీ వెంకటనాథ, నీ సృష్టి ఎంతటి విచిత్రమైనదయ్యా! కాలచక్రముల నడుమ నిన్న మొన్నటి వరకు మిసమిసల పాకుపచ్చగా చిగురించిన చిగురు టాకులు పెరిగి కాలము తీరగానే పండు టాకులై రాలిపోవచ్చున్నది. మనుదుడగు నేను అట్లే కదా. ఏ పూర్వజన్మ ఫలము నీ తీర్థ కైంకర్య సేవల చేయుచు అనునిత్యము నీ దర్శన భాగ్యముతో నేటి వరకు తరించింది. కాలచక్రము ఎవ్వరిని విడువదని సాక్షాత్ నీ విషయములనే నిరూపించితివి కదా. త్రేతాయుగమున శ్రీరామునుగా జన్మించి అష్టకష్టముల పడి వనవాసముల చేసి రక్కసు రావణుని జన్మి సీతామాత చెర విడిపించి తిరిగి చేపట్టి పట్టాభిషిక్తుడమైన పట్టాభిరామ తిరిగి వైకుంఠమునకు మరలిపోయింది. అంటే ద్వాపరయుగమున కృష్ణావతారమున అసుర కంసుని చంపి తల్లి తండ్రి చెరల విడిపించి ద్వారకాధీశుడవై కురుక్షేత్ర సంగ్రామం నెరపించి భగవద్గీతను బోధించి జగద్గురుడవై విరాజి తిరిగి అవతార సమాప్తిని కాలానుగుణంగా చేసి తిరిగి కదా. ఇక భూమిపై మానుష శరీరము దాల్చిన ఆత్ముడము నేనెంత ఇప్పటికే కాలము కరుగా కాయము బడలి వడలిపోయే సంసారమును సాగరమును నలిగి తిని దేహము నిస్సత్తువాయి జన్మించి 108 సంవత్సరములయ్యే కదా. నాకు అవసాన దశ కలిగినదని తెలియజేయుటకు ఓ పరమాత్ముడా, శ్రీ వెంకటేశ్వరుడా, ఈనాడు పండుటాకుల రాదు తీరు నా కన్నులకు చూపితివి కదా అని పరిపరి విధముల సంతోషించుతూ ఇక తాను పరమపద సోపాన మెట్లు ఎక్కి పరమాత్ముని శ్రీ వైకుంఠపురి శ్రీమన్నారాయణుని చేరవలెనని మదిన నిశ్చయించుకొని మరునాడు యథావిధిగా శ్రీ వెంకటేశ్వరుని ప్రాతకాల తీర్థ కైంకర్యమును ముగించుకొని ఆలయ సిబ్బంది అర్చకులు ఉన్నగు వారిని పిలిపించుకొని ఎవ్వరి ఎడలనైనను తెలిసి తెలియక తప్పుగా ప్రవర్తించి ఉన్న క్షమించుమంటూ తనకు అత్యంత ప్రియమైన మరియు తన తాత ముత్తాతల పరంపరగా వారసత్వ సంపదగా తనకు సంక్రమించి ఎన్ని దినములు తాను అత్యంత ప్రీతికరముగా నిత్యము అర్చించి పూజించి అభిషేకాలు సల్పిన రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల వారి దివ్య సముఖమునకు తనను పొమ్మను చూపలి ఎంతటి ఔన్నత్య గుణ గణ స్వరూపులో కదా మన తిరుమల నంబివారు. పిమ్మట తిరుమల నంబివారిని శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని ఆలయ ద్వారముల తెర తొలగింపుల చేసి ఆ దేవదేవుని దేవకీ నందనుని యశోద కృష్ణుని ఎదుట కూర్చుండగజేసి అంత తిరుమల నంబి నమ్మాళ్ళవారుల క్రింది పాసురము ద్వారా శ్రీ వెంకటనాథునికి తన మొర ఆలకింపజేయచ్చు
తనకు శ్రీ వైకుంఠమునకు చేర అనుజ్ఞనిమ్మని వేడుచూ శరీరముని విడిచి విహంగ విహారి శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణునితో కలిసి ఎట్టి ఆలోచనలు ఆందోళనలు లేనివాడై వైకుంఠమునకు వెడలిపోయాను. நம்மாழ்வார் பாசுரம். நீ எல்லையே சிறுபூவாய் நெடுமாலர்க்கு எந்தூதாய் நோயனது நுவலென்ன நுவலாதே இருந்தொடிந்தாய் சாயலொடு மணி மாமை தளிர்ந்தேனாம் இனியுணரு வாயலகில் என்னதிசல் வைப்பாறை నాడాయే. తిరువాయిమూలి 1:4-8. అర్థము. ఓ మైనా గోరువంక, స్వామివారిపై కలిగే విరహ వేదన వల్ల నాకు రుగ్మత కలిగినది. నా రాయబారిగా శ్రీమన్నారాయణ అక్కడికి వెళ్ళి ఈ విషయమును చెప్పమంటిని కదా. మిసమిసలాడు చక్కదన శరీర సౌష్ఠవమును నేను పోగొట్టుకుంటుంది. వివాహము సంసార బాధ్యతల ఎందుకడు అలసిపోయింది. దీపము వెళ్ళనూ లేదు, ఆయనతో చెప్పనూ లేదు. ఇక మీదట నీకు ఆహారమునిచ్చే వారిని నీవే వెతుకును అనగా తిరుమల నంబి వారు 973 సంవత్సరమును జన్మించి 1181 సంవత్సరములు శ్రీ వైకుంఠపురిని చేరని అంటే సుమారు 108 సంవత్సరములు తిరుమల నంబి వారు అలుపు సులుపు లేక శ్రీ శ్రీనివాసుని తీర్థ కైంకర్యమును సల్పినారు. ఎంతటి భాగ్యశాలి శ్రీ తిరుమల నంబి వారు. అదే మన తిరుమల ప్రప్రథమ ఆచార్య పురుషుడు, తాతాచార్య బిరుదాంకితుడు, పోళప్పాచార్యుల వంశ ప్రతిష్టాపకుడు తిరుమల నంబి వారి తదనంతరం శ్రీ రామానుజుల వారి అనుమతితో తిరుమల నంబి వంశస్థులు శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల వారి విగ్రహములను కూడా ఆనంద నిలయమున చేర్చి అర్చనలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కొనసాగించి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు పుట్లోత్సవములు అట్లే శ్రీకృష్ణుల వారి జన్మ నక్షత్రము రోహిణి నక్షత్రము నాడు ప్రతి మాసమున సహస్ర దీపాలంకరణ, తదుపరి 4 మాడవీధుల్లో వైభవోపేతంగా పల్లకీపై శ్రీ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల వారి ఊరేగింపు ఉత్సవములు సలుపుతున్నారు. అట్లే ధనుర్మాసమున భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా ఈ రుక్మిణీ సహిత నవనీత కృష్ణుల వారి పూజలు, అర్చన, అభిషేకాది కైంకర్యములను అందుకుంటున్నారు. ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము. తిరుమల నంబి మోక్షపద ఎంపిక, ఆనంద నిలయమున రుక్మిణీ సహిత నవనీత కృష్ణుని విగ్రహములు చేర్చుటయను 8వ సంపూర్ణం. శ్రీ రామలక్ష్మణ అంగద సుగ్రీవ హనుమంతుల వారు మరియు రుక్మిణీ సమేత నవనీత కృష్ణుల వారి విగ్రహములు ఆనంద నిలయమున ఎట్లు చేరడు. అందు తిరుమల నంబి శ్రీ రామానుజుల వారి పాత్ర ఎట్టిది అన్న విషయము 1953 సంవత్సరమున ఈ టీకేటి వీరరాఘవాచార్య గారు, ప్రథమ ఆచార్యులు మరియు మాజీ టీటీడీ కమిటీ మెంబర్ రచించిన హిస్టరీ ఆఫ్ తిరుపతి, ది తిరువేంగడం టెంపుల్, వాల్యూమ్ 1, పేజ్ నెంబర్ 280 నుంచి ప్రామాణికంగా తీసుకొని ఇందుకు పొందుపరచబడమైనది. శుభం భూయాత్. ఓం నమో వెంకటేశాయ. ఇది 8వ సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతం 9వ కన్నీ అమృత ఉత్సవము, బ్రహ్మోత్సవముల గోవిందరాజస్వామి ఆలయమున ఉత్సవముల తిరుమల నంబి వంశస్థుల వారి పాత్ర, తిరుపతి గంగమ్మల చరిత్ర. శ్రీ తిరుమల నంబి వారి పరమపద సమాచారం తెలుసుకున్న వారైన శ్రీ రామానుజుల వారు తన ఆచార్యులకు నడుము గల ప్రగాఢ అనుబంధములు, ప్రేమానురాగములను గుర్తు తెచ్చుకొని తనకు శ్రీ రామాయణ విశేషార్థములను సవ్యరముగా భావరహితముగా వివరించి విశిష్టద్వైత సిద్ధాంతములకు మూలమైన అనేక విషయముల సందేహముల శరణాగతి విశిష్టతల సవ్యరముగా తెలియజేసిన తిరుమల నంబి వారికి తన నమస్సుమాంజలు అర్పించుతూ చింతాక్రాంతులయ్యారు. అంతలోనే తన ఆచార్యులు శ్రీ తిరుమల నంబి వారు
శ్రీ వెంకటేశ్వరునికి చేసిన తీర్థ కైంకర్యముల అలిపిడి శ్రీవారి పాదావిర్భావముల శ్రీ రుక్మిణీ సైత నవనీత కృష్ణుని అర్చన ఆరాధనాది సేవల సాక్షాత్తు శ్రీ శ్రీనివాసునికి తాతాయని పిలిపించుకొని దర్శన భాగ్యము నొందినందులకు గుర్తుగా ప్రతి సంవత్సరము తిరుమల నంబిని ఈ వెంకటేశ్వరుడు తాతాయని పిలిచిన తన దాహార్తిని తీర్చుకొని తన చేతి వింటి సారింపుల బాణం విడిచి అంజనాద్రి కొండ కొనం మొదలు ఛేదించి ఆకాశగంగను పునరావిర్భవింపజేసిన దినమునకు గుర్తుగానొక ఉత్సవమును తిరుమల నంబి వంశస్థులు కలియుగాంతం వరకు శ్రీ వెంకటేశ్వరుడు గెలపైనంత వరకు జరుపవలయునని తీర్మానించి ఆ ఉత్సవమునకు తన్నీరముదు ఉత్సవము అని తన్నీర ముదువళి తిరుత్తకై అనగా తెలుగులో శీతల తీర్థామృతాభిగమ ఉత్సవము అమృతాభిగమ ఉత్సవము పేరిడి అట్లే దానిని శాసనముగా గావింపజేసింది. అది నేటికి మున్ముందును జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తన్నీరు అముదుత్సవము ఎప్పుడు ఎట్లు ఆరంభమవులను విషయము ఇచ్చడం తెలుసుకుందాము రండి. అధ్యయనోత్సవము చివరి రోజున మలయప్ప స్వామి వారిని ఆకాశగంగ తీర్థమార్గమున విజయం చేయించి ఆకాశగంగ దహర నుండి తిరుమల నంబి వంశీయులు ఆకాశగంగ జలతీర్థము పూర్ణ కుంభముల నింపి గియ్యరి స్వాముల వారి గోష్ఠితో పెరిగి తిరుముడి అనుసంధానముతోడ తల మీద నిడుకొని తీర్థము వినివచ్చుతుండ శ్రీ స్వామివారు 4 మాడ వీధుల ప్రదక్షిణముగా వచ్చి ఆనంద నెలలోని శ్రీ వెంకటేశ్వరునికి శ్రీ సూక్తి అనుసంధానం బంగారుతుడు దివ్య చరణ కమలముల అభిషేకించి విమ్మటి అర్చన ఆరతి మున్నకు పెక్కు ఉపచారముల చేయించి శ్రీ శ్రీనివాస ప్రభుల వారిచే స్వీకరింపజేసి తిరుమల నంబి వారి శాశ్వత తీర్థ కైంకర్యముల స్మరణలుగా గావింపజేయు తీర్థాభిగమన మార్గ పరిష్కరణము తన్నీరముదువడి తీర్థకై అని ప్రసిద్ధి చెందిన ఈ ఉత్సవములో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో తిరుమల నంబి వంశీయుల సమక్షంలో గియ్యరు స్వాములు, ఆచార్య పురుషులు, ఆళ్వారు దివ్య ప్రబంధ గాయకులు, అనేక వైష్ణవ ప్రముఖులు, భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వరుని పరమపదముల సొంగు పావన పద్మపాదముల అభిషేకము, రోమాల సేవ చూచుటకు 1000 కన్నులు, పరిపరి విధముల పొగడుటకు 10,000 నాలుకలు సరిపోవు. తన్నీరు అమృత తుల్యములకు ఆకాశగంగ తీర్థము, అముదు అనగా అమృతము, అమృత తుల్యముకు ఆకాశగంగ తీర్థమును మార్గమధ్యముననే స్వీకరించి శ్రీ శ్రీనివాసుడు తిరుమల నంబి వారిని సంస్కరించుడనే తీర్థాభిగమన మార్గ పరిష్కరణమనియు దీనినే తన్నీరు అముదవళి తిరుత్తకయ్యని తమిళంలో శీతల చల్లని అనగా శ్రీ స్వామివారిని తాంతన పరచి దాహాతి తీర్చిన తీర్థామృతము తీర్థామృతాభిగమన ఉత్సవము అని పిలువబడుచున్నది. తన్నీరముదు ఉత్సవము ముగిసిన విధవ మరుసటి రోజు శ్రీదేవి భూదేవి ఊరు సమేతుడై శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమల దక్షిణమాడ వీధిలో శుభదము ప్రక్కన ఏడో బ్రిడ్జికి కొంచెం ముందుగానున్న శ్రీ తిరుమల నంబి వారి దివ్యాశ్రమ సన్నిధికి వేంచేసి భక్తులందరూ చిరుదరహాసముల ప్రసన్నవదన పలకరింపులతో ముత్యపులు వరుసగా అనిపించినట్ల నగయుత నగరాజధరుడుకు శ్రీ వెంకటేశ్వరునికే చెల్లునని అట్టిది వారి సౌశీల్యమని భక్త రక్షణ తత్వమని చెప్పుకుంటలో ఎట్టి సందేహం లేదని నా భావం. తన్నీరము ఉత్సవమునందు ఇప్పటి వరకు నాకును పాల్గొని తరించు భాగ్యము లభించనందున ఈ ఉత్సవ విశేషములన్నిటినీ తిరుమల నంబి వారి నేటి తరము గుర్తిని తిరుమల కుమారకృష్ణస్వామి తాతాచార్యులు ప్రథమాచార్య పురుషులు తోళప్ప వంశీయుల నుండి వివరములు తెలుసుకుని సవివరముగా ఇందుకు పొందుపరచడమైనదని రచయిత చెప్తున్నాడు. బ్రహ్మోత్సవముల్లో తిరుమల నంబి వారి పాత్ర. బ్రహ్మోత్సవం సమయమున 6 రోజులు అనగా చినశేష వాహనం మొదలు సూర్యప్రభ వాహనం రోజు వరకు అన్నిత్యం ఆకాశగంగ తీర్థమును ఆకాశగంగ నుండి సేకరించి గజరాజుపై 6 రోజుల పాటు తిరుమల నంబి వంశస్థులు జలతీర్థ కుంభములు తలపై ఉంచుకొని ఊరేగింపుగా మంగళ వాయిద్యముల నడుమ తిరుమల వీధులలో ఛత్ర చామర సహితంగా శ్రీవారి ఆనంద నిలయ గర్భగుడికి తీర్థ కైంకర్యమునకై చేర్చెదరు.
తిరుమల నంబి సన్నిధి తిరుమాళిగై. తిరుమల నంబి వారు నివసించిన గృహం ప్రస్తుతము తిరుమల దక్షిణ మాడవీధిలోని శుభదం ప్రక్కన ఏరో బ్రిడ్జికి నడుమనున్నది. అక్కడ ఒక ఆలయమును నిర్మించి తిరుమల నంబి అర్చామూర్తి విగ్రహమును ప్రతిష్ఠించి నిత్య అర్చనాది కైంకర్యములను సొలుపుతున్నారు. అన్ని ఉత్సవాల సమయమున శ్రీ భూసమేత మలయప్ప స్వామి వారల తిరుమల నంబి ఆలయము కడ నిలిచి హారతి స్వీకరించిన పిమ్మట దియ్యంగార్ల దివ్య ప్రబంధ పారాయణ ఆరంభం అనంతరం తోళప్పాచార్యుల వేదపారాయణ ఆరంభంతో ముందుకు సాగినారు. ప్రస్తుతం ఏరో బ్రిడ్జ్ నిర్మించినందున ఈ కార్యం కొంచెం ముందులకు నడిచి ప్రారంభించుతున్నారు. ఆవణి అనూషం ఉత్సవం ప్రతి సంవత్సరం తమిళ ఆవణి నెలలో అనురాధ నక్షత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ద్వారా తిరుమల నంబి వారి సన్నిధులు 2 రోజుల పాటు అవతార మహోత్సవంలో అత్యంత వైభవోతంగా జరుగుతున్నది. మొదటి రోజు చతుర్వేద పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, ఇతిహాస పురాణ భటనం మరియు గ్రంథ కాలక్షేపాలు. మరుసటి రోజు అనురాధ నక్షత్రంలో 16 మంది విశిష్ట పండితులచే సంప్రదాయ ఉపన్యాసములు ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. తిరుమల నంబి వారి వంశస్థులకు విశేషమైన మర్యాదలు జరుపు సాంప్రదాయం ఉన్నది. అందులో కొన్నింటిని ఇత్తట వివరించడమైనది. రథసప్తమి వేడుకలు శ్రీ గోవిందరాజేశ్వర స్వామి వారి సప్తవాహన ఊరేగింపు అనంతరం తిరుమల నంబి వంశస్థులకు ఆలయ మర్యాదలు చేసి 4 మాడ వీధుల గుండా ఊరేగింపుతో తిరుమల నంబి వంశస్థులను వారి తిరుమాలి చేర్చుడు. అధ్యయన హోమం ప్రతి సంవత్సరము శ్రావణ పౌర్ణమి నాడు అధ్యయన హోమం దింజాల పండుగ లేదా ఉపాకర్మ చేయునప్పుడు గోవిందరాజేశ్వర స్వామి వారు ఆళ్వార్ తీర్థములకు వేంచేసి తిరుమంజన కైంకర్యాదులు జరిగిన తర్వాత శ్రీకృష్ణ స్వామి వారి ఎదురుగా తిరుమల నంబి వంశీయులు అధ్యయన హోమము నిర్వర్తించుడు. ఇది తిరుమల నంబి వంశస్థులకు మాత్రమే దక్కిన అతి గొప్ప గౌరవ మర్యాద. తదుపరి తిరుమల నంబి వంశస్థులను ఆలయ మర్యాదలతో వారి తిరుమాలి అయినకు చేర్చుడు. శ్రీవారి శుక్రవార అభిషేక సమయమున తిరుమల నంబి వంశస్థుల పాత్ర. ప్రతి శుక్రవారం మన ఆరాధ్య దైవము ఆనంద నిలయమున కొలువయ్యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరిగే అభిషేకం గురించిన ప్రత్యేకత నేను ప్రకటింపతగని వాడను. శ్రీవారి ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారి అయినా శ్రీవారి అభిషేకము చూచి తరింపదూడ తలంపు చేసేటి వారే కదా. అటువంటి శ్రీపతి అభిషేక ప్రారంభమున మొట్టమొదట ఆకాశగంగ తీర్థ జలము నింపిన బంగారు శంఖము అందించే మహద్భాగ్యము మన తిరుమల నంబి వంశస్థులకే ఉన్నది. నేటికి ఈ సంప్రదాయం అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నది. పరివట్టం మర్యాద తిరుమల మరియు తిరుపతి ఆలయముల ఆస్థానములలో తిరుమల నంబి వారి వంశస్థులకు పరివట్టం మర్యాదలు ప్రత్యేకంగా జరుగు. అలిపిరి యందు తిరువాడి పూరోత్సవము నాడు ఆండాల్ సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి వేంచేపు నాడు తిరుమల నంబి వారి వంశస్థులకు ప్రత్యేక పరివట్టం మర్యాదలు జరుగును. గోవిందరాజస్వామి ఆలయంలో ఉగాది ఆస్థానం నాడు తిరుమల నంబి వారి వంశస్థులకు పరివట్టం మర్యాదలు జరుగును. అలాగుననే మిగతా ఆస్థానంలో ముఖమండ పరివట్టం మర్యాదలు తిరుమల నంబి వారి వంశస్థులకు జరుగును. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి అధ్యయనోత్సవంలో రాపత్తు నాడు తిరుమల నంబి వంశస్థులు వేదారంభం చేయదు. అప్పుడు కూడా తిరుమల నంబి వంశస్థులకు పరివట్టం మర్యాద జరుగు. ఎవరి రోజు జరుగు వేద సాత్తు వర నాడు కళ్యాణ మండపంలో అర్చకుల ప్రక్కన తిరుమల నంబి వంశస్థులు నిలిచి పరివట్టం కట్టుకుని అర్చకులకు తులసి అందిస్తుంటే వేద సాత్తు మర జరుగుతుంది. ఇది కూడా చాలా విశిష్టమైన విశేషం. భగవద్ రామానుజుల వారు తన ఆచార్యులు మేనమామయ్యకు శ్రీ తిరుమల నంబి వారి సేవలను ఆచంద్రార్కము నిలుపుటకు కోళప్పాచార్యుల వారి కైంకర్యముల వారి వైశిష్ట్యములు లోకవిదితము చేయుటకు అనేక మర్యాదలు సొల్పుటకు శాసనము గావించినారు. ఇవి అన్నియును అడిగిని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవతంగా జరుగుతున్నది. శ్రీ గోవిందరాజస్వామి ఆలయం తిరుపతిలో తిరుమల నంబి ఉత్సవములు. తిరుమల నంబి వారి సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయములందు కూడా గలదు. ప్రతి సంవత్సరం ఐప్పసి
ఐప్పసి అనురాధ నక్షత్రం పురస్కరించుకొని తిరుమల నంబివారి తిరునక్షత్రం రోజు ఉభయ దేవేరులతో కూడి గోవిందరాజస్వామి వారు తిరుమల నంబి సన్నిధికి వెంచేస్తారు. తదుపరి ఈ గోవిందరాజస్వామి వారులకు మరియు తిరుమల నంబి వారికి విశేష స్నాపన తిరుమంజన వైభవోపేతంగా జరుగును. ఆ రోజు ఉదయం తిరుమల శ్రీవారి ఆరగింపు చేసిన శ్రీవారి సన్నిధి నుండి అప్పపడి అప్పం వస్త్రం గంధం తీసుకువచ్చి కోదండరామాలయంలో ఉంచి సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో తిరుమల నంబిని పట్టు వస్త్రాలతో సత్కరించి సగౌరవంగా అప్పపడి నివేదన చేస్తారు. తదుపరి తిరుమల నంబితో కలిసి ఉభయ దేవేరులతో శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపుగా వచ్చి తోళప్ప మండపము చేరి తోళప్పాచార్యుల వంశస్థులకు ఆలయ మర్యాదలు జరిపించి తిరిగి తిరుమల నంబి వారి సన్నిధికి చేస్తుంది. తిరుమలలో కూడా అన్నిత్యము సుప్రభాత వేళకు ముందు తోళప్పాచార్యుల వంశస్థులు ఆకాశంగ తీర్థ జలములను 3 బిందెలలో తీసుకుని వస్తారు. ఒక బిందెలోని పవిత్ర జలము ఉదయం ఆరాధనకు, 2వ బిందె మాధ్యాహ్నిక ఆరాధనకు, 3వ బిందె బ్రహ్మ ఆరాధనకు ఉపయోగించడము ఆనవాయితీగా వస్తున్నది. ప్రతిరోజు భోగ శ్రీనివాసమూర్తి శాలగ్రామాల అభిషేకములకు వినియోగిస్తారు. తిరుమల నంబి వంశస్థుల కైశిక ద్వాదశి పురాణ భటన కైంకర్యం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన ప్రతి సంవత్సరము కైశిక ద్వాదశి పర్వదిన సందర్భమున తిరుమల నంబి వంశస్థులు ఈ స్వామివారి ఎదుట కైశిక పురాణ భటనము చేయదు. కైశిక ద్వాదశి పురాణమును శ్రీ వరాహస్వామి వారు భూదేవికి సవివరముగా ప్రబోధించిన అంతటి మహత్తరమైన పురాణమును కైశిక ద్వాదశి నాడు శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిన పఠనము చేయు మహాభాగ్యము శ్రీ తిరుమల నంబి వంశస్థులకు మాత్రమే దక్కినది. పురాణ పఠనానంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వారు తిరుమల నంబి వారి వంశస్థులకు ఆలయ మర్యాదలతో పల్లకిన కూర్చుండంగా చేసి ఈ గోవిందరాజస్వామి వారి ఆలయ 4 మాడవీధుల ఊరేగింపుగా తిరిగి తిరుమల నంబి వారి తిరుమాళిగై కూడా కడ విడిచెదరు. వేదపారాయణ ప్రారంభమున తిరుమల నంబి వారి వంశస్థుల పాత్ర. తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఏ ఆలయమునైనా వేదపారాయణ ప్రారంభము హరి ఓం అని తిరుమల నంబి వారి వంశస్థులకే ప్రారంభింపబడ్డ సాంప్రదాయం. ఇది ఇప్పటికీ ఈ విధంగానే కొనసాగుతున్నది. అలాగే వేదపారాయణ ప్రారంభపు హక్కు తిరుమల నంబి వంశస్థులకు మాత్రమే గలదు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ సంప్రదాయంను కొనసాగించుతున్నారు. గోకులాష్టమి ఉట్లోత్సవం. గోకులాష్టమి ఉట్లోత్సవం నాడు శ్రీ గోవిందరాజస్వామి తిరుచిలో మరియు శ్రీకృష్ణస్వామి వారి చక్కపల్లకిలో ఇరువురు 4 మాడ వీధిలో తిరుగుతూ ఊరేగుతూ తిరుమల నంబి వారి తిరుమాళిగైకి విచ్చేయుదు. ఆస్థానమైన విధవ తిరుమల నంబి వారి వంశస్థులకు పరివట్టం శ్రీ శఠారి మర్యాద జరుగును. తిరుపతి గ్రామ దేవతలు గంగమ్మల చరిత్ర తాతాచార్య వంశస్థుల సంబంధం. తిరుపతిలో 2 గ్రామ దేవతలు వెలిసి ఉన్నారు. వీరిని శ్రీ వెంకటేశ్వరుని సోదరీమణులని జనశ్రుతి ఏలయన విశ్వమునకు ఉనికి పట్టు మరియు మొదలు ఆవిర్భవించినది శక్తి స్వరూపిణి. ఆ తల్లి నుండియే సృష్టి స్థితి లయకారములు స్వరూపు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆవిర్భావం. మరలా తల్లియే సరస్వతి శ్రీ మహాలక్ష్మి పార్వతీదేవిగాను అవతరించినదని దేవీ భాగవతాది పురాణముల అనేక ఇతిహాసముల పూర్ణార్థము. అట్టి శక్తియే త్రిగుణాత్మికమై ప్రతి గ్రామమున ఎల్లమ్మ, పుల్లమ్మ, పోలేరమ్మ, నూకాలమ్మ, బ్రతుకమ్మ, మాంచాలమ్మ, సీతాలమ్మ, మారియమ్మ అని పలు నామధేయాలతో విరాజిల్లుతూ సువిశాల కర్మభూమియకు మన భారతదేశమునందలి గ్రామముల వాడల అహర్నిశలు కాపాడుతున్నారు. ఇదే విధంగా తిరుపతి గ్రామమున పట్టణమున 2 గ్రామ దేవతలుగా వెలసి ఒకరు తాతయ్య గుంట గంగమ్మ అని, ఇంకొకరు తాళ్లపాక గంగమ్మ అని పేరున విరాజిల్లుతూ ప్రతి సంవత్సరము జాతరలు జరిపించుకుంటూ జనులను కంటికి రెప్పవలే కాపాడుతున్నారు. తాళ్లపాక గంగమ్మ. ఈ అన్నమాచార్యుల గురించి నేను ప్రత్యేకంగా వివరించనక్కరలేదు. వారు జగద్విఖ్యాతలు. వెంకటేశ్వరునిపై 32,000 సంకీర్తనలు చేయించిన ప్రముఖ మొదటి తెలుగు వాగ్గేయకారుడు.
ఈ అన్నమాచార్యుల వారు తిరుపతి ఇచ్చేసినప్పుడల్లా ఈ తాళ్లపాక గంగమ్మ వారిని దర్శించి ఈ తిరుచానూరు పద్మావతి అమ్మ వారిని దర్శించి తిరుమల చేరుకునేవారు. అప్పట్లోనే గొల్లలు లేదా యాదవులు ఈ ఆలయమున అర్చకత్వము చేసేది వారట. ఇప్పటికీ వారే అర్చకత్వం చేస్తున్నారు. తాతయ్య గుంట గంగమ్మ ఆలయం కడప జిల్లాలోని ఒక గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత. అనునిత్యము ఒక భక్తుని ఆవహించి నరబలి ఊరుచుండగా ఆ బాధలు భరింప శక్యముగాక ఆ గ్రామ ప్రజలు, అమ్మా ఈ విధంగా నీ బిడ్డలను నీవే బలి తీసుకున్న మొదలెడిన చివరకు మేమెవరు మిగులము. గ్రామము నిర్జన ప్రాంతముగా మారి నీకును ఆహారము దొరకదు. కావున సంవత్సరములకు ఒక మారు నీకు జాతర జరిపి ఆనాటి రాత్రి నీకు ఒకరిని నరబలిగా ఉంటుమని వేడుకన ఆమె సరి అని. 16వ శతాబ్దంలో తిరుమల నంది వంశమున తాతాచార్యులను నామధేయంతో ఒక పరమ వైష్ణవోత్తముడు పుట్టి శిష్యులతో కూడి దేశ సంచారం చేయుతూ కడప జిల్లాలోని నరబలి ఓరేటి గ్రామదేవత కొలువయ్యున్న ఊరికి చేరింది. నాడు ఆ గ్రామదేవత జాతర. అందుచే తాము తప్పించుకున్నటకు కొత్తవాడును పరాయి ఊరు వాడవు తాతాచార్యులను ఆ గ్రామస్తులు నిర్బంధించి శిష్యులు ఘోరుమని ఎడవసాగా వారిని సముదాయించి తాతాచార్యులు ఆ గ్రామదేవత జాతరకు వెళ్ళారు. పిల్లపక్కడ అగ్ని కొలిమిని ఒక దానిని ఏర్పరిచి దానిలో శంకు చక్ర ముద్రలను బాగా కనకన నిప్పుల నడుమ ఎర్రగా కాల్చి యుద్ధము గావించమని శిష్యులకు చెప్పగా వారు చేసి అర్ధరాత్రి దాటారు. గ్రామస్తులు తాతాచార్యులను ఒక్కరినే అచ్చట వదిలి వారి ఎండ్లకు పోయి భయముతో దాక్కుని ఇంతలో గ్రామదేవత బలి బలి నరబలి అనుతూ రాగా తాతాచార్యులు రమ్మనుతూ తన దగ్గరకు రాగానే బాగా ఎర్రగా కాల్చి ఉంచిన శంకు చక్ర ముద్రలు ఆ గ్రామదేవత ఆవహించిన భక్తుని భుజముల ముద్రించిన. అయితే ఈ ముద్రించుటలో ఆ శంకు చక్ర ముద్రలు కొద్దిగా జారి వీపుపైబడిన అంత తాతాచార్యులు తన మంత్రశక్తితో గంగమ్మ అని పేరుతో భక్తుని ఆవహించున్న గ్రామదేవతను దిగ్బంధము గావించారు. అందువల్లనే తాతాచార్యుల వాతలు భుజముల దప్పినా వీపున దప్పవు అనేది సామెత ఏర్పడినది. పిమ్మట గంగమ్మ తనను విడుదల గావించమని తాతాచార్యులను వేడుకున ఆమెను తన శిష్యురాలిగా చేసుకొని తిరుపతికి పిలుచుకోవచ్చి తిరుపతి గ్రామంలో తన అధీనములో ఉన్న చెరువు ప్రక్కన పొలములో ప్రతిష్ఠించి ఇక మీదట సాత్వికతతో తిరుపతి గ్రామదేవతవై బలులు కోరటం మాని పొంగళ్లను ఆహారంగా స్వీకరించి తిరుపతి జనుల ఆరాధ్యదే గ్రామదేవతగా విరాజల్లమని తిరుమల నంది వంశస్థుడము తాతాచార్యులు కట్టడి చేశారు. అంత గంగమ్మను సరి అనేది. ఇప్పుడు మనం తాతయ్య గుంట గంగమ్మ అని పిలుచుకుంటున్నామే, ఇందుకు గుర్తుగా ఇంతకు మునుపు తాతాచార్యుల విగ్రహం కూడా గుడి ప్రాంగణమున ఉండేది. ఈ విషయములన్నీ శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు అన్నమాచార్యుల జీవిత చరిత్ర పీఠికలో అన్నమయ్య వేంగమాంబ ఆరాధించిన తిరుపతి గంగమ్మ అను వ్యాసమునందును ప్రచురించి ఉన్నారు. పేజీ నెంబర్ 5679 తిరుపతి గంగా జాతర అను ప్రత్యేక వ్యాసము సప్తగిరి మే 2010లో వచ్చింది. అట్లే 18వ శతాబ్దంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆంతరంగిక భక్తురాలు కవయిత్రి మాతృశ్రీ వేంగమాంబ గారు కూడా తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ తల్లిని తాళ్లపాక గంగమ్మ తల్లిని దర్శించి ఆరాధించి వారి పేర్లతో తను రచించిన జలక్రీడా విలాసం అనే యక్షగానంలో చిలిపి కృష్ణుడి అల్లరి చేష్టల యందు ఉటంకించినది. ఇందు మూలంగా మీ దాసుడు తిరుపతి వెంకటపతి దాసానుదాసులకు మొక్కి వేడుకున్నదేమన మీరు తిరుచానూరు తిరుపతి తిరుమల ఆలయమును దర్శించిన వేళ పోలప్పాచార్యులు తిరుమల నంది వంశస్థుల ఆశీర్వాదములను గైకొని అష్టైశ్వర్యములతో ఆరోగ్య సంతాన వంశాభివృద్ధితో తొలతూగుచు కనుమరుగైపోతున్న మన తిరువెంకటనాథుని అపార భక్తాగ్రేసరుల ఆచార్య పురుషుల పరమ పావన దివ్య చరిత్రములను చదివి విని వివరములు తెలుసుకొని మన భావితరములకు అందించవలసినదిగా అంజలి ఘటించి వేడుకుంటున్నాను. అందరూ వినవలసిందిగా కోరుకుంటున్నాను. అట్లు మీరెల్లా చేసినప్పుడే కదా ఈ గ్రంథమునకు రాయించిన తిరుమల నంది గళం విప్పి చెప్పుతున్నటువంటి
వారికి శ్రీ వెంకటేశ్వరునకు జయము కలుగును. శ్రీ వెంకటేశ్వరుని చేతనొక పరికరమునై వ్రాసిన ఉటంకించుతున్న నా జన్మయును కూడా ధన్యముగును. శ్రేష్ఠాంతాయ కళ్యాణ నిధే నిధేర్ధినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము పన్నీరముల ఉత్సవము బ్రహ్మోత్సవముల గోవిందరాజస్వామి ఆలయమున ఉత్సవములలో తిరుమల నంబి వంశస్థుల వారి పాత్ర తిరుపతి గంగమ్మల చరిత్ర ఎను నవమోధ్యాయము సంపూర్ణం. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతము సంపూర్ణమైనది. పితామహస్వామి పితామహాయ ప్రాచేత సాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తాత్. ఓం నమో వెంకటేశాయ. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శ్రీ తిరుమల నంబి దివ్య చరితామృతమును ఉటంకించినటువంటి వారు, రచన చేసినటువంటి వారు వెంకటరామరెడ్డి విజయవాడ. ఉటంకించి గలం విప్పినటువంటి వారు దైవజ్ఞాని అభినవ శ్రీ విద్వాం కోశ్రీ చెన్నై 49. స్వామివారి అనుగ్రహంతో తిరుమల నంబి దివ్య చరితామృతమును పూర్తి చేసి మీకు అందించడమైనది. ఐరారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. తథాస్తు. శుభం భూయాత్.